ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో రేట్ మెజర్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి మనం చెప్పుకుంటా ఉన్నాం కదమ్మా! ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసున్నాము. మనకి ఏదైతే ఉందో పార్ట్ 1లో ఒక 3 క్వెషన్స్, పార్ట్ 2లో కూడా ఒక 3 క్వెషన్స్, పార్ట్ 3లో కూడా ఒక 3 క్వెషన్స్. అంటే మొత్తం టోటల్‌గా 9 క్వెషన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 4 వీడియో అన్నట్టు. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినయి కరెక్ట్‌గా నేర్చుకుంటే ఏదైతే ఉందో పబ్లిక్ ఎగ్జామ్‌లో మీకు 4 మార్క్స్ గ్యారంటీగా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. చాలా ఈజీగా కూడా చేయొచ్చన్నట్టు. మీరు సాల్వ్ చేయొచ్చన్నట్టు. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మనం 10థ్ క్లాస్‌లో నేర్చుకుంటాం కదమ్మా! మెన్సురేషన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటదక్కడ. ఆ టాపిక్‌లో మీరు కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటారు. వాల్యూమ్‌కి సంబంధించిన, సర్ఫేస్ ఏరియాకి సంబంధించినటువంటి ఫార్ములాస్ నేర్చుకుంటారు. ఏవైతే ఉన్నాయో కోన్ అని చెప్పేసి, సిలిండర్ అని చెప్పేసి, అలాగే నెక్స్ట్ కొన్ని ఏవైతే ఉన్నాయో క్యూబ్ అని చెప్పేసి, వాటికి సంబంధించిన ఫార్ములాస్ గాని మీకు వచ్చినట్టయితే, ఇవి మీరు చాలా ఈజీగా అనేవి సాల్వ్ చేయొచ్చన్నట్టు. మరి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి దీనిలో ఏమిచ్చున్నాడు? ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఇంటూ ఏ క్వైట్ లేక్ అండ్ రిపుల్స్ మూవ్ ఇన్ సర్కిల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 సెంటీమీటర్ పర్ సెకండ్. అంటే ఏదైతే ఉందో ఒక స్టోన్‌ని డ్రాప్ చేశాడంటమ్మా. ఒక లేక్‌లోకి వేశాడంట. వేస్తే ఏమొస్తాయి? మనం కూడా చూసినట్టు ఏదైతే ఉందో ఒక సర్కిల్స్ లాగా అవి కొంచెం ఏదైతే ఉందో అవి పెద్ద పెద్ద సర్కిల్స్, చిన్న సర్కిల్స్, పెద్ద సర్కిల్స్ అలా ఫార్మ్ అవుతా ఉంటాయి గదా! అదే ఎంత స్పీడ్‌గా ఫార్మ్ అవుతున్నాయంటే 5 సెంటీమీటర్ పర్ సెకండ్ చొప్పున ఫార్మ్ అవుతున్నాయి. At that instant, when the radius of the circular ripple is 8 సెంటీమీటర్ అంటే ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ టైంలో దాని యొక్క సర్క్యులర్ యొక్క రేడియస్ 8 సెంటీమీటర్ అయితే హౌ ఫాస్ట్ ఈస్ ద ఎన్క్లోజ్డ్ ఏరియా ఇంక్రీజెస్ అంటే ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో రాద్దాం. స్టెప్ రాద్దాం. ఏం రాద్దాం? ఫస్ట్ స్టార్టింగ్‌లో లెట్ అస్ టేక్ ఏదైతే ఉందో మనకు ఆ సర్కిల్ అని చెప్పేసి మనకు తెలిసింది. ఆ సర్కిల్‌కి మనకు రేడియస్ ఉంటది, ఏరియా ఉంటది కాబట్టి లెట్ us టేక్ R, A be the radius and area of a circle at time t. అంటే ఏదైతే ఉందో టైం t దగ్గర. ఇప్పటివరకు మనం ప్రతి దానిలోనూ అలాగే నేర్చుకున్నాం అన్నమాట టైం t దగ్గర. ఇంకా మనకేమి ఇచ్చున్నారు? ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క స్పీడ్ అంటే ఏదైతే ఉందో దాని యొక్క సర్కిల్‌లో ఉండేటువంటి రేట్ ఆఫ్ చేంజ్ కాస్త 5 సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి అన్నాడు. అంటే మనకి గివెన్ దట్ dr by dt is equal to 5 సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే ఏదైతే ఉందో సర్క్యులర్ రిపిల్ యొక్క రేడియస్ 8 సెంటీమీటర్ అని కూడా ఇచ్చున్నాడు. అంటే r కూడా 8 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకేమా? అయితే హౌ ఫాస్ట్ ఈస్ ద ఎన్క్లోజ్డ్ ఏరియా ఇంక్రీజెస్ అయితే దానిలో ఉండేటువంటి ఏరియాలో ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను అన్నమాట. ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్‌కి ఫార్ములా. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే మనం ఏ తోటి డినోట్ చేస్తే పై r స్క్వేర్ అవుతది. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్‌కి ఫార్ములా పై r స్క్వేర్. ఇప్పుడు దీనికి డెరివేటివ్ అప్లై చేస్తాను విత్ రెస్పెక్ట్ టు t ద్వారా dA by dt is equal to pi into r square కి డెరివేటివ్ 2r అవుతుంది ఇంటూ dr by dt that is equal to pi అంటే అలాగే ఉంటది 2 ఇంటూ r అంటే ఎంత 8 అన్నట్టు అలాగే మనకి dr by dt అంటే ఎంత 5 అన్నట్టు that is equal to 5 2s are 10 10 8s are 80 into pi 80 pi సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అన్నట్టు. ఓకేమా? అర్థమైందా? ఒకసారి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో మనకి సర్కిల్ యొక్క చాలా సింపుల్ ప్రాబ్లమ్ అన్నమాట. మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఇదిగోమ్మా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ ఫార్ములా గాని మీకు వచ్చినట్టయితే ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా వచ్చినట్టయితే చాలా సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే మా నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూడమ్మా. ఏ బెలూన్ విచ్ ఆల్వేస్ రిమైన్స్ స్పెరికల్ ఆన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదన్నట్టు మనకి ఏదైతే ఉందో బెలూన్ని మనం కానీ ఏదైతే ఉందో గాలితో ఊదినట్టయితే అది ఏ షేప్లో వస్తుంది? స్పియర్ షేప్లో వస్తుంది. ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లేటెడ్ బై పంపింగ్ 900 క్యూబిక్ సెంటీమీటర్స్ ఆఫ్ గ్యాస్ పర్ సెకండ్. అంటే ఏదైతే ఉందో ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద రేడియస్ ఆఫ్ ద బెలూన్ ఇంక్రీజెస్ వెన్ ద రేడియస్ ఈస్ 15 సెంటీమీటర్. అంటే ఏదైతే ఉందో దాని యొక్క
వాల్యూమ్లో ఉండేటువంటి చేంజ్ ఇస్తున్నాడమ్మా. ఇక్కడ వాల్యూమ్లో ఉండేటువంటి చేంజ్ కాస్త 900 క్యూబిక్ సెంటీమీటర్స్ ఆఫ్ గ్యాస్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద రేడియస్, అంటే రేడియస్లో ఉండేటువంటి చేంజ్ కనుక్కోవాలి అంట. వెన్ ద రేడియస్ ఈస్ 15 సెంటీమీటర్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఏ పదం వాడినారు? ఇక్కడ స్పియర్ అనే పదం వాడినారు. ఆ స్పియర్లో కూడా మనకు వాల్యూమ్ అంటే మనకి తెలిసి ఉండాలన్నమాట. స్పియర్కి మనకి ఏమేమి ఉంటుంది అంటే రేడియస్ ఉంటుంది. కాబట్టి ఆర్ అని చెప్పేసి తీసుకుందాము. వాల్యూమ్ కాస్త వి అని చెప్పేసి తీసుకుందాము. లెట్ us టేక్ ఫస్ట్ స్టెప్, లెట్ us టేక్ ఆర్ కామా వి. అంటే ఆర్ కామా వి బి ద రేడియస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఎట్ ఎ టైమ్ టీ. అంటే ఏదైతే ఉందో ఆ టైం టీ దగ్గర దాని యొక్క రేడియస్ని ఆర్ అని చెప్పేసి అనుకున్నాను, వాల్యూమ్ని వి అనుకున్నాను. మనకేమి ఇచ్చినారు? 900 క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఏంటి అనేది దాని యొక్క వాల్యూమ్లో ఉండేటువంటి చేంజ్. అంటే మనకి గివెన్ దట్ dv by dt is equal to 900 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అలాగే నెక్స్ట్ దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చినారు? రేడియస్ ఏమన్నా 15 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చినారు. రేడియస్ కాస్త 15 సెంటీమీటర్. ఇక్కడ మనకి ఏదైతే ఉందో మనం ఏ ఫార్ములా వాడాలి అంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా వాడతాను. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ మా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ని మనం వి తో డినోట్ చేస్తాం. దానికి ఫార్ములా వచ్చేసరికి 4/3 పై ఆర్ క్యూబ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా. ఇప్పుడు దీనికి మనం డెరివేటివ్ అప్లై చేద్దాము విత్ రెస్పెక్ట్ టు టీ ద్వారా. డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది? dv by dt is equal to 4/3 అంటే 4π/3 ఇంటూ ఆర్ క్యూబ్కి డెరివేటివ్ 3r² ఇంటూ ఆర్కి విత్ రెస్పెక్ట్ టు టీ ద్వారా కాబట్టి dr/dt అని చెప్పేసి రాస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ఉందో ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ దట్ ఇంప్లైస్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఓకే మా చూడండి dv/dt అంటే ఆల్రెడీ మనకి 900 అని చెప్పేసి ఇచ్చున్నారు. మా dv/dt అంటే 900 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో 4π ఇంటూ ఆర్ కూడా మనకి ఎంత ఇచ్చున్నారు? 15 అని చెప్పేసి ఇచ్చున్నారు. 15² ఇంటూ dr/dt. దట్ ఇంప్లైస్ ఏదైతే ఉందో 900 డివైడెడ్ బై 4π ఇంటూ 15 ఇంటూ 15 is equal to dr/dt. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే ఏదైతే ఇక్కడ మనకి సరే క్యాన్సిలేషన్ వచ్చేసరికి మనకి 3తో క్యాన్సిల్ చేస్తే 300s అనమాట, 3 5s. అలాగే 300s అన్నట్టు 3 5s. దట్ ఈస్ ఈక్వల్ టు 5 5s are 25, 25 5s are 100 అవుతుంది. దట్ ఇంప్లైస్ 100/100 π is equal to dr/dt. ఇక్కడ 100 అనేది క్యాన్సిల్ అయిపోతే దట్ ఇంప్లైస్ dr/dt is equal to 1/π సెంటీమీటర్ పర్ సెకండ్. అంటే మనకి ఏదైతే ఉందో ఫైనల్గా కంక్లూజన్ therefore the rate of change in radius is equal to 1/π సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే అమ్మా, నోట్ చేసుకొని చూడండి జాగ్రత్తగా. మనకి ఏదైతే ఉందో మొదటి నుంచి మళ్ళీ ఒకసారి ప్రాబ్లం అనేది ఒకసారి పెడతాను. ఇంతవరకు చూసినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. Okay, my next third question nodama. Suppose we have a rectangular aquarium with dimensions of length 8 meters, width and 4 meter, height and 3 meters. Length height 8 meters, width 4 meters and height 3 meters undi.
Suppose we are filling the tank with the water at the rate of 0.4 centimeter cube per second. How fast is the height of the water changing when the water level is 2.5 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో రెక్టాంగులర్ ఎక్వేరియం అన్నారమ్మా. మీ ఎక్వేరియం అనేది ఏ షేప్లో ఉంటుందంటే ఒక క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. ఆ క్యూబాయిడ్కి ఏముంటుందంటే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. అంటే మనం స్టార్టింగ్లో మనం ఏం తీసుకుంటామంటే ఏదైతే ఉందో LBH అండ్ ఏదైతే ఉందో సపోజ్ వీఆర్ ఫిల్లింగ్ ద ట్యాంక్ విత్ ద వాటర్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.4 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అంటే ఏదైతే ఉందో ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ అన్నారు, అలాగే ఎట్ ద ఫిల్లింగ్ ఎట్ ద రేట్ అన్నారు కాబట్టి ఇక్కడ వాల్యూమ్లో చేంజ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో dV/dt ఇచ్చినట్టు ఇక్కడ. అంటే మనం స్టార్టింగ్లో ఏం తీస్తాము, లెటెస్ట్ టేక్ L, B, H, V be the L అంటే ఏమన్నా లెంత్, B అంటే ఏమన్నా బ్రెడ్త్, H అంటే ఏమన్నా హైట్ అండ్ V అంటేనేమన్నా వాల్యూమ్ ఆఫ్ ఎక్వేరియం ఎట్ టైం టీ అని చెప్పేసి తీసుకుంటాం. దీనిలో మనకి ఏమి ఇచ్చున్నారు, మనకి ఏదైతే ఉందో చూసినట్టయితే గివెన్ దట్ మనకు చూసినట్టయితే ఇక్కడ లెంత్ ఏమన్నా 8 మీటర్స్ అన్నారు. L = 8 మీటర్స్. విడ్త్ అంటే నథింగ్ బట్ బ్రెడ్త్ అమ్మా. B కాస్త మనకి 4 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే హైట్ కాస్త 3 మీటర్స్ అన్నారు. హైట్ = 3 మీటర్స్ అన్నారు. అలాగే వాల్యూమ్లో ఉండేటువంటి చేంజ్ అంటే dV/dt = 0.4 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకేమా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో ప్రాబ్లంలో మీరు చూసినట్టయితే మనకి ఏదైతే ఉందో వాల్యూమ్కి ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ = LBH. ఇక్కడ మనకి ఏదైతే ఉందో మనకి హౌ ఫాస్ట్ ఇస్ ద హైట్ ఆఫ్ ది వాటర్ చేంజింగ్ అన్నాడు. అంటే ఏదైతే ఉందో మనకి dH/dt కనుక్కోవాలమ్మా. ఇప్పుడు నేను ఏదైతే ఉందో దీనికి వాల్యూమ్కి డెరివేటివ్ కనుక్కుంటాను విత్ రెస్పెక్ట్ టు టీ ద్వారా. అంటే dV/dt = మనకి ఏదైతే ఉందో LBHలో LB అనేది కాన్స్టెంట్ కాబట్టి LB పక్కన రాస్తాం. ఇక్కడ హెచ్కి డెరివేటివ్ 1 అవుతుంది. హెచ్కి డెరివేటివ్ 1 అనమాట. అండ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాను కాబట్టి dH/dt అవుతుంది. దట్ ఎంప్లాయిస్ dV/dt అంటే ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో మనకి సరే నెక్స్ట్ స్టెప్ రాద్దాం. dV/dt = L అంటే 8 అన్నట్టు, H అంటేనే B అంటేనే ఉన్న 4 అన్నట్టు. ఇక్కడ మనకి dH/dt అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. dH/dt. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఆల్రెడీ dV/dt అంటేనేమో మనకి 0.4 అని చెప్పేసి ఇచ్చున్నారు. మరి 0.4 = 8 × 4 × dH/dt. దట్ ఎంప్లాయిస్ dH/dt = మరి 8 to 4 కింద ఏదైతే ఉందో మనకి డినామినేటర్లోకి వెళ్తే 0.4/8 × 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం 4తో క్యాన్సిల్ చేసాం అనుకోమ్మా 0.1 ఇక్కడ 4 1s 4 0 అంటే 8 అవుతుంది. 1 అని మనం 1/10 అని రాయొచ్చు. 1/10 × 8 అంటే 1/80 అవుతుంది. 1/80 మీటర్ పర్ సెకండ్. 1/80 మీటర్ పర్ సెకండ్. అంటే ఫైనల్గా కంక్లూజన్ కూడా ఒకసారి రాద్దాం. కంక్లూజన్ ఏంటి? therefore the rate of change in height is equal to 1/80 మీటర్ పర్ సెకండ్. ఓకేమా, నోట్ చేసుకోండి. సరే, ఓకే మా స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే మా నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడమ్మా. The radius of an air bubble is increasing at the rate of 1/2 centimeter per second. At what rate is the volume of the bubble increasing when the radius is 1 centimeter? అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఏదైతే ఉందో రేడియస్ ఆఫ్ ఎన్ ఎయిర్ బబుల్ అన్నారమ్మా. ఈ ఎయిర్ బబుల్ అంటే అది ఏ షేప్లో ఉంటుంది? స్పియర్ షేప్లో ఉంటుంది. దాని యొక్క రేడియస్ అనేది ఇంక్రీజింగ్ అవుతుందంట. ఎంత రేటు? 1/2 సెంటీమీటర్ పర్ సెకండ్. What is the rate of the volume of the bubble increasing when the radius is
1 సెంటీమీటర్. అంటే దాని వాల్యూమ్లో ఉండేటువంటి చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క రేడియస్ 1 సెంటీమీటర్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే ఉందో ఎయిర్ బబుల్ అంటే స్పియర్ అన్నట్టు, ఆ స్పియర్ యొక్క రేడియస్ r అనుకుందాం, దాని యొక్క వాల్యూమ్ని v అని చెప్పేసి అనుకుందాం. అంటే మనకి ఏదైతే ఉందో లెట్ us టేక్ అని చెప్పి రాస్తాం కదా, లెట్ us టేక్ r, v be the radius and volume of sphere at time t దగ్గర దాని యొక్క రేడియస్ r అనుకున్నాను, వాల్యూమ్ ని v అనుకున్నాను. మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. గివెన్ దట్ అని చెప్పేసి రాద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చినారమ్మా? గివెన్ దట్ ఏదైతే ఉందో రేడియస్ ఆఫ్ ఎన్ ఎయిర్ బబుల్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1/2 అంటే ఏదైతే ఉందో dr/dt కాస్త 1/2 సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే రేడియస్ కాస్త 1 సెంటీమీటర్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు మనం వాల్యూమ్కి ఫార్ములా అనమాట, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ is equal to 4/3 pi r cube. Volume of the sphere is equal to 4/3 pi r cube. ఇప్పుడు దీనికోసం నేను డెరివేటివ్ కనుక్కుంటాను విత్ రెస్పెక్ట్ టు t ద్వారా. అంటే dv/dt is equal to 4π/3 into r cube కి డెరివేటివ్ 3r² into dr/dt అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4π ఇంటూ r అంటే ఆల్రెడీ ఇచ్చున్నాడమ్మా 1 సెంటీమీటర్ అని చెప్పి, 1² ఇంటూ dr/dt అంటే 1/2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 2 1s 2 2s అనమాట, అంటే 2π అవుతుంది అనమాట. 2π సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ అన్నట్టు, సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, మనం నోట్ చేసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మా ప్రాబ్లం ఇది, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి అమ్మా. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.